హాయ్ అండి. ఈరోజు నేను చేస్తున్న వంట పప్పు, పాలకూర, మటన్ ఫ్రై కూడా చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. నేను శనగపప్పుని ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఒక కప్పు. ఆకుకూరను కూడా కడిగి పెట్టుకున్నాను. ఈ 2 కుక్కర్‌లో వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కోసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టమాటీని కూడా కోసుకొని వేసుకోవాలి. ఇవన్నీ యేసుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్‌ని పెట్టుకుందాం. అందులో కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇది 3, 4 విజిల్లు వచ్చేంత వరకు మూత పెట్టుకుందాం. మటన్ ఫ్రైకి బాయిల్ చేసుకుంటున్నాను మటన్‌ని. అలానే రైస్ కూడా పెట్టుకోవాలి. 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. కడిగి తగినన్ని నీళ్లు పోసుకున్నాను. దీన్ని కూడా కుక్కర్‌లో పెట్టుకుందాం. కుక్కర్ పెట్టేశాను. మటన్ బాయిల్ అయిపోయింది. పక్కకు తీసి పెట్టుకుందాం. ఇది విజిల్లు వచ్చింది. పప్పు, పాలకూర తీసి పక్కన పెట్టుకుందాం. తాలింపు కోసమని కళాయి పెట్టుకుందాం. ఇది మూత తీసి చూసా ఎలా వచ్చింది. బాగా మెదుపుకోవాలి. మెత్తగా చేయాలి దీన్ని. కొంచెం కారం వేసుకుందాం. కారం వేసుకొని కలుపుకోవాలి. దీన్ని కూడా ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని బాగా మెదుపుకుందాం. పాలకూర, శనగపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇది బాగా ఉడికింది. ఒకసారి కలుపుకొని తాలింపు వేసుకుందాం. కళాయి బాగా వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. తర్వాత కొంచెం పోపులు కూడా వేసుకుందాం. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి తాలింపుని. కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. కొత్తిమీర వేసిన తర్వాత ఈ పప్పు, ఆకుకూరని కూడా వేసేద్దాం. తాలింపు అయిపోయిందండి. ఇప్పుడు మటన్ ఫ్రైకి ఉల్లిపాయ, టమాటీని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక 3 వేసుకుందాం. అలాగే ఉల్లిపాయని పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. ఇది బాగా వేగింది. ఇప్పుడు టమాటీ పేస్ట్ని కూడా వేసేద్దాం. బాగా కలుపుకుందాం. ఈ మటన్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా వంట నేను చెయ్యాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. అది కూడా చేసి చూపిస్తాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం మటన్ గరం మసాలా కూడా వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది బాగా కలుపుకున్న తర్వాత మటన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం ఇందులోనే.
మటన్ వేసిన తర్వాత ఆ మసాలా అంతా మటన్కి పట్టేటట్టు కలుపుకుందాం. బాగా కలపాలి. బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం కూడా వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. కొంచెం నీళ్ళు కూడా వేసుకుందాం. ఇది బాగా ఉడకాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత తీసిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.